నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 340 నామము విలాసిని. ప్రతిపదార్థం విక్షేప శక్తి గలది అంటే ఎగరవేయు శక్తి గలది. జయాచ విజయ చైవ షజల్త చ పరాజిత నిత్య విలాసిని దోగ్ధ్రీత్యా ఘోర మంగళానావహ దేవి భాగవతంలోనిది. పరమేశ్వరిని 9 శక్తి పీఠాశక్తులు సేవిస్తూ ఉంటాయి. అవి జయ, విజయ, అజిత, పరాజిత, నిత్య, విలాసిని, దోగ్ధ్రి, అఘోర, మంగళ. ఈ శక్తులలో విలాసిని ఒకటి. వా బా యో ర భేద అనే శాస్త్రం ప్రకారం, అంటే వాక్కు బాకు భేదం లేదు. వి అంటే బీగా చెప్పుకోవచ్చు కాబట్టి విలాసిని బిలాసిని అవుతుంది. బిలా ఆసిని బిలాసిని. బ్రహ్మరంధ్రం ఉండున్నది అని అర్థం. ఆశేష సంఖ్య గల రుద్రులతో నిండి బ్రహ్మరంధ్రమున్నది. అక్కడ బ్రహ్మతోడ మీద బ్రహ్మిణి అనే అక్షర శక్తి మోక్ష మార్గము బ్రహ్మరంధ్రమును అడ్డుపెట్టి ఉన్నది. జ్ఞానంచే ఆ శక్తి బ్రహ్మరంధ్ర వరణం నుండి తప్పుకుంటే జీవుడు బ్రహ్మనాడి ద్వారా పైకి వచ్చి బ్రహ్మరంధ్రం నుండి ఉత్కర్ణమనమును పొంది ముక్తుడవుతాడు. ఇదంతా స్వచ్ఛంద తంత్రంలో ఉన్నది. సర్వప్రాణులకు పరమేశ్వరి తన విలాసాన్ని ప్రదర్శిస్తూ ఆనందపరుస్తూ ఉంటుంది. విలాసవంతమైన జీవితము కర్మబంధాలను పొందుతుంది. ఇదే మాయా లేక మోహం. మాయా సంధ్యాగలిగిన పరమేశ్వరి. విలాస వ్యామోహమే పతన హేతువు. విలాస సమయం జీవితమే మోక్షబంధకము. దీనిని తెలుసుకుని పరమాత్మ జ్ఞానం పొందిన వారిని విలాసిని శక్తి సహస్రారానికి చేరుస్తుంది. సాధన మొదటి దశలో యోగ మార్గాన్ని అగమ్యంగా చేరడం లో అచ్చదించి ఉండే అమ్మవారి శక్తిని విలాసిని శక్తి అంటారు. అమ్మవారు తన విలాసిని మోహంలో పడేటట్లుగా చేసి అసలు గమ్యాన్ని మరచిపోయేటట్టుగా చేసే శక్తిని విలాసిని శక్తి అంటారు. ఈ శక్తి కలిగిన అమ్మవారిని విలాసిని అంటారు. ఈ శక్తి కరుణ లేనిదే యోగం సిద్ధించదు. అంతేకాకుండా కనీసం యోగ మార్గం కూడా సుగమంగా భాషించదు. అమ్మవారు అనుగ్రహం కలిగి త్రోవ ఇస్తే తప్ప యోగ మార్గాన్ని అనుసరించడం జరగదు. యోగ సిద్ధి చేకూరదు. అమ్మవారి ఈ విశిష్ట లక్షణాన్ని విలాసిని అంటారు. ఈ విలాసిని లక్షణాన్ని పునికి పుచ్చుకొని విష్ణుమూర్తి జగన్మోహిని రూపంతో శివునితో సహా చాలా మందిని మోహంలో పడవేశాడు. ఇంకా ఈ నామానికి క్రింది అర్థాలు కూడా చెప్పుకోవచ్చు. యోగ మార్గ ధ్యేయ సాధ్యాలను నియంత్రించే అమ్మవారి యొక్క విశిష్ట శక్తి వినోదాత్మకంగా క్రీడాత్మక సృష్టి ప్రణాళికను నిర్వహించుచున్నది. ఓం విలాసనాయ నమః. చతురాక్షరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి.